ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో జరిగిన నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ పట్టభద్రుల ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ మాథుర్ నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ పట్టభద్రులంతా పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అమలాపురం ఎంపీ హరీష్ మాథుర్, మంత్రి సుభాష్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, ఎస్సీ ఎస్టీ పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు. బాలయ్య గారు తనయుడు, అభివృద్ధికి ప్రధాన కారకుడైనటువంటి బాలయ్య గారు అది కూడా మంచి మెజార్టీతో గెలుస్తారు. గెలిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీలో వెండి ప్రారంభించడానికి నిధులు వస్తాయా, లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోయింది అన్నారు. ఇందులో చాలా మంది ఈ ప్రాంతం నుంచి కూడా ఎంప్లాయీస్ అక్కడ పనిచేస్తారు. వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కేంద్రం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, అది వెనక్కి తీసుకోగలుగుతారా అని అనేక మంది మాట్లాడారు. కానీ స్టీల్ ప్లాంట్ అయినా సరే, పోలవరం అయినా సరే, అమరావతి అయినా సరే, ఈ 8 నెలల్లోని బడ్జెట్ లోని వాటిలోని కేంద్రం నుంచి మాట్లాడించి అలాగే నిధులను కూడా తెప్పించే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యమైందని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఆనాడు 5 సంవత్సరాలు మీరు కూడా చూశారు ఏ విధంగా అరాచక పాలన, ఏదైనా సరే ప్రజలను ఇబ్బంది పెట్టడం, ఏది అడిగినా సరే దాని గురించి అధికారులు స్పందించలేని పరిస్థితి. ఎవరైనా సరే గత ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళ మీద కేసు, వాళ్ళని ఏదో విధంగా లోపలికి వేసే బాధ్యత ఈ గత ప్రభుత్వం తీసుకుంది. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టే ఇచ్చిన హామీల ప్రకారం వాటిని నెరవేర్చడంలోనే ఆలోచనలోనే ముందుకుంది. ఆనాడు మేము ఇచ్చిన సూపర్ 6 ప్రోగ్రామ్ లో మేము ఇప్పటికల్లా రెండు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. ఆనాడు ఎంప్లాయీస్ కూడా ఒక హామీ ఇచ్చాం, అధికారం వచ్చినట్టే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా శాలరీలు ఎప్పుడు వస్తాయో మీ అందరికీ తెలియదు. కానీ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 1వ తారీఖున మేము ఖచ్చితంగా శాలరీస్ మేము ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ ఒక్క రోజు కూడా, ఏ నెల కూడా 1వ తారీఖుకే కూడా మీకు శాలరీస్ ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాం. పెన్షన్ ని 4,000 చేస్తా ఉన్నాం. అధికారం వచ్చినట్టే మొదటి సంతకంలోనే 4,000 చేసాం. 4,000 చేసి అలాగే వికలాంగులకి పూర్తి డిసేబిలిటీ ఉంటే, 100% డిసేబిలిటీ ఉంటే వాళ్ళకి సుమారు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. ఇలాగ మేము గెలుపు మనందరికీ ప్రెస్టేజ్ ఇష్యూ. గత ప్రభుత్వం 5 ఏళ్ళ ప్రభుత్వం ఇటు బడుగు బలహీన వర్గాలని దారుణంగా ఊచకోతకు గురి చేసింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లేవు, విదేశీ విద్య లేదు, బీసీ కార్పొరేషన్ లోన్ లేవు, ఎస్సీ కార్పొరేషన్ లోన్ లేవు. మరి అంతటి ఊచకోతకి ఎప్పుడు గురయ్యి ఎప్పుడు ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందా అని చెప్పి చూసాం. అలాగే నేను కూడా వైసీపీలో ఉన్నప్పుడు ఆ వైసీపీ నుంచి బయటకు వస్తే నాన్-బెయిలబుల్ కేసులు పెడతారేమో అని భయం. దాన్ని ఎదుర్కొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. పార్టీలో ఉంటేనే పార్టీ మీద పోరాడేవాడు. దానికి అనుగుణంగా 7 కేసులు గిఫ్ట్గా ఇచ్చాయి. కాబట్టి అక్కడ ఉన్న చిన్న సౌకర్యం ఏంటంటే యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చుకోవడానికి చిన్న అవకాశం ఇస్తాను. పార్టీలో ఉన్నాం కాబట్టి ఆ అవకాశం కోసం జనవరి 21వ తారీఖు వరకు వేచి చూసాం. ఏదేమన్నప్పటికీ ఈరోజు నేను గెలిచి 27,000 మెజార్టీతో ఉన్నానంటే ఆ రోజు కనీసం దళిత సామాజిక వర్గాల నుంచి ఒక 10,000 ఓట్లన్నా తెచ్చుకుంటే దగ్గర మార్చిలో నగ్గుతావు నువ్వు అని చెప్పే పరిస్థితి. మరి అలా కాకుండా 50% దాటి, అంటే బయట కూడా ఎస్సీ సామాజిక వర్గం లేదా దళిత సామాజిక వర్గం అంటే జగన్కి అనుకూలంగా ఉంటారనే కాదు. మరి అలాంటిది ఈసారి మరి ఈ యొక్క ఇద్దరు హేమహీములు అక్కడ ఉన్నప్పటికీ ఒకవేళ ఓడిపోతే సుభాష్ మా పరిస్థితి ఏంటి, మొన్నటి మీద రెట్టింపు కేసులు వస్తాయి, ఇబ్బందులు పడిపోతాం అనుకున్న పరిస్థితుల్లో కూడా
ఎవరు లెక్క చేయకుండా ఎవరు దోకం తిరగల, ఓపెన్గా అవుట్ రైట్గా బయటకు వచ్చి అన్నిటిని తెగించి ఒక రకంగా నా కోసం, అంటే నేనేంటో పూర్తిగా తెలియదు, ఒకవేళ ఓడిపోతే ఈ సుభాష్ అనేది తమలాపురం వెళ్ళిపోతాడు, తర్వాత మన పరిస్థితి ఏంటని ఆలోచించుకునే పరిస్థితి ఉన్నప్పటికీ లేదు, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని అనగదొక్కాలి, మళ్ళీ ఈ చరిత్రలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ రాకూడదని కృషి చేసి మరి నా విజయానికి 27,000 మెజార్టీ రామచంద్రపురం నియోజకవర్గంలో కనీ విని మెజార్టీ అందించిన జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి ఏదైతే జనసేన, తెలుగుదేశం, బీజేపీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు నన్ను ప్రకటించారు. మరి 4 నెలల కాలంలోని 34 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా ప్రచారం చేసి మరి కూటమి ప్రభుత్వం 8 నెలల కాలంలో ఏం చేసింది, రాబోయే రోజుల్లో ఏం చేస్తుందన్నది కూడా మేము స్పష్టంగా చెప్తూ ముందుకెళ్తున్నాం. మరి ఈ రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో సుభాష్ గారు నాయకత్వంలో మనందరం కూడా ఏర్పాటు చేసుకున్నాం. వీరందరూ కూడా మరి పెద్ద ఎత్తున ఓటర్ ప్రాధాన్యత ఓటు మరి పేరాబత్తుల రాజశేఖరన్ నాకు ఒక ఓటు మాత్రమే వేసి మరి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మనకి బయట కూడా చాలా దుష్ప్రచారం జరుగుతుంది మన మీద. ఎందుకంటే ఏదో మనందరం కూడా ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం వ్యతిరేకమని కాదు. ఈ కూటమి 164 స్థానాల్లో మరి అత్యధిక మెజారిటీ